అంటే ఈ ప్రతాపరుద్రీయం, ప్రతాపరుద్ర యశోభూషణం ఈ రెండో ప్రతాపరుద్రుడి గురించి రాసినవి. మొదటి ప్రతాపరుద్రుడి గురించి కాదు. చూడండి, కాకతీయుల కాలంలో పేరుగాంచిన గొప్ప గ్రంథం ప్రతాపరుద్ర యశోభూషణం. దీన్ని విద్యానాథుడు రాశాడు. కాకతీయ చివరి రాజైన రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఇతను ఉండేవాడు. ఇతను విద్యానాథుడు అని మీరు గుర్తుపెట్టుకోండి. విద్యానాథుడు 2 బుక్స్ రాశాడు. రెండో ప్రతాపరుద్రుడు బలహీనుడైన మావాడు గొప్పాడు 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 అని 2 బుక్స్ రాశాడు విద్యానాథుడు. ఒక బుక్ ఏమో ప్రతాపరుద్రీయం రాసుకోవాలి. రెండో బుక్ ఏమో ప్రతాపరుద్ర యశో అంటే పొగడ్డం, యశోభూషణం. యశో అంటే యశస్సు. 1 ప్రతాపరుద్రీయము, 2 ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్ర యశోభూషణం ఈ 2 రాశాడు. ఎవరు రాశారు ఈ 2? విద్యానాథుడు. వైద్యనాథుడు కాదు, విద్యానాథుడు రాశాడు. మీరు తెలుగు ఇంగ్లీష్ వర్షన్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్ వర్షనే చూసుకోవాలి. ఈ మధ్యలో గూగుల్ ఎట్ చేస్తున్నారు ట్రాన్స్లేషన్ చేయడానికి. అప్పుడు మనుషులు చేసేవాళ్ళు. ఇప్పుడు గూగుల్కి ఇచ్చి ట్రాన్స్లేషన్ చేయమంటే తడకలు చేస్తుంది తెలుగులో ట్రాన్స్లేషను. విద్యానాథుడిని వైద్యనాథుడు అని చేసే ఛాన్స్ ఉంది, చెప్పలేం. అందువల్ల నేను మీకు చెప్పొచ్చే అంశం ఏంటంటే ప్రతాపరుద్ర యశోభూషణం, ప్రతాపరుద్రియం. దీస్ ఆర్ 2 బుక్స్ రిటన్ బై విద్యానాథ. విద్యానాథ కోర్టు పోయిట్ ఆఫ్ సెకండ్ ప్రతాపరుద్ర, నాట్ రుద్రదేవ, నాట్ ఫస్ట్ ప్రతాపరుద్ర. ఈ పాయింట్ మీరు గమనిస్తారని నేను 100% ఆశిస్తున్నాను. ఓకేనా? సరే, ఇదొకటి ఇంపార్టెంట్ కాకతీయుల్లో.